హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఊరబెట్టుకునే పని లేకుండా, ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. అస్సలు ఎక్కువ టైం కూడా పట్టదండి. త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ముందుగా దీనికోసం తాజాగా ఉన్న టమాటాలు తీసుకొని నీట్‌గా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. టమాటాలు కొంచెం గట్టిగా ఉండాలండి. మరీ పండిపోయినవి తీసుకోవద్దు. టమాటాలకి తొడలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కేజీ టమాటా తీసుకున్నాను. అన్ని టమాటాలు ఇలాగే కట్ చేసుకోవాలి పొడవుగా. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో పావు కేజీ టమాటాల దాకా వేసుకోవాలండి. పావు కేజీ టమాటా ముక్కలు వేసుకున్నాక సరిపడా చింతపండు వేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ టమాటాలు చాలా పులుపుగా ఉన్నాయి. ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మీరు 125 గ్రామ్స్ చింతపండు తీసుకుంటే సరిపోతుంది కేజీ టమాటాలకి. ఇవి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి చింతపండు టమాటాలని. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే బాండీలో మిగతా టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇవి కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇవి కూడా మగ్గించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి. ఇవి చల్లారిపోయినాయి కదండి, వీటిని మిక్సీ జార్లో వేసుకొని 100 గ్రామ్స్ వెల్లుల్లి వేసుకోవాలండి. పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. కేజీకి 100 గ్రామ్స్ వెల్లుల్లి సరిపోతాయి. ఇదంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని కూడా ఇలా చిదుముతూ ఉండే ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయి మగ్గిపోతాయండి. ఇలా మొత్తం మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది కూడా చల్లారిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలి. కేజీకి 150 గ్రామ్స్ కారం వేసుకుంటే సరిపోతుందండి. అలాగే 100 గ్రామ్స్ ఉప్పు వేసుకోవాలి. ఇది సాల్టేనండి. అలాగే పెద్ద టేబుల్ స్పూన్ మెంతిపొడి వేసుకుంటే సరిపోతుంది. అంతా వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. కొంతమంది ఆవుపిండి జీలకర్ర పొడి వేసుకుంటారండి. అలా వేసుకోకూడదు. ఓన్లీ మెంతిపిండి సరిపోతుంది దీనిలో. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో 400 ml దాకా ఆయిల్ వేసుకోవాలి. శనగ నూనె వేసుకుంటే బాగుంటుందండి. అది మరిగిన తర్వాతకి తాలింపు గింజలు, అలాగే కొన్ని ఎండుమిర్చి, కొంచెం చితక్కొట్టిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాతకి పచ్చడిలో కలుపుకోవాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలపకూడదు. మొత్తం చల్లారిన తర్వాతకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని అంతా ఒక జార్లో పెట్టుకుంటే 5-6 నెలలు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. సేమ్ నేను చెప్పిన పద్ధతిలో ఇదే కొలతలతోటి పచ్చడి చేస్తే ఎండలో పెట్టి చేసిన పచ్చడిలాగే ఉంటుందండి. ముక్కలు ఎండలో పెట్టి చేస్తాం కదా, అదే పచ్చడిలాగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. 7-8 నెలల దాకా నిల్వ కూడా ఉంటుందండి. తప్పకుండా ప్రిపేర్